ప్రతి ఒక్కరికి హౌస్ సైట్ 2 సెంట్లు 3 సెంట్లు ఎవరికైతే లేదో రాబోయే 2 సంవత్సరాల్లో హౌస్ సైట్స్ ఇప్పించాల్సిన బాధ్యత గవర్నమెంట్ ల్యాండ్ నుండి ఇస్తాం, లేకపోతే ప్రైవేట్ ల్యాండ్ అక్విజిషన్ చేస్తాం. అది కూడా మొన్న కూడా క్లారిటీ ఇచ్చాం. పాతవి కొన్ని కాలనీస్ ఎస్టాబ్లిష్ చేశారు. అందులో ఎవరైతే ఇళ్లు కట్టుకున్నారో వాళ్ళు వదిలిపెట్టి, ఎవరైతే వద్దంటారో వాళ్ళన్నీ క్యాన్సిల్ చేసి అక్కడే కావాలంటే 3 సెంట్లు ఇస్తాం, లేదు అది కూడా వద్దంటే వేరేది ఇక్కడ ఆల్టర్నేటివ్ సైట్ ఇస్తాం. దీన్ని అందరూ కూడా ఎన్యూమరేషన్ కంప్లీట్ కావాలి. హౌసింగ్ ఇప్పుడే చెప్పాడు, ఈ మంత్లోని ఉగాది కంటే ముందు 2,50,000 ఇండ్లకి గృహప్రవేశాలు చేస్తున్నాం. ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం. ఇంకా మిగిలినట్టు కూడా మళ్ళా జూన్లో ఈ నెల ఒక 50,000 తగ్గాయి అనుకున్న లక్ష్యం కంటే. ఇది మీరు పికప్ చేసుకోవాలి. ఆల్ హౌసెస్ని కంప్లీట్ చేసే పరిస్థితి రావాలి. టాయిలెట్, ఎవ్రీ ఫ్యామిలీ షుడ్ హ్యావ్ ఎ టాయిలెట్. దెర్ ఇస్ నో కాంప్రమైజ్. ఏ ఫండ్ కింద పెడతాం, ఎట్లా చేస్తాం అనేది మన డిస్కషన్ అది. కాబట్టి మీరు ఇది కూడా కంపల్సరీగా టాయిలెట్ కట్టడమే కాకుండా టాయిలెట్ యూజ్ చేసే మెకానిజాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయాలి. అదే మాదిరిగా వీలైనంత వరకు టాయిలెట్స్ కూడా క్లీనింగ్ కూడా మన ఏ విధంగా అయితే ఉందో రీప్లేస్మెంట్ అవసరం అయితే ఆ మెకానిజం పంచాయతీరాజ్ ఎస్టాబ్లిష్ చేస్తే దాన్ని కూడా ఉపయోగించుకోవాలి. అన్ని ఇండ్లకి పవర్ కనెక్షన్ ఉండాలి. అదే మరి వీలైనంత వరకు ఎస్సీ ఎస్టీ బీసీ అందరికీ సోలార్ కూడా ఇచ్చే పరిస్థితి రావాలి. దీన్ని కూడా ప్రమోట్ చేయాలి. ఎవ్రీ హౌస్ 18 months లోపల డిమాండ్ డ్రివన్ ఇంటర్నెట్ యాక్సెస్ ఉండాలి. అదే మరి 2 yearsలో ఎవ్రీ హోమ్ ట్యాప్ వాటర్ ఇవ్వాలి. అమృత్ కింద అర్బన్ ఏరియా, రూరల్ ఏరియా కింద జేజేఎం ఇది కూడా పూర్తి చేస్తాం. ఎవ్రీ హౌస్ గ్యాస్ కనెక్షన్ ఉంటుంది. ఈ 8 కంపల్సరీ. ఈ 8 అయిన తర్వాత ఎవ్రీ విలేజ్లో ఇప్పటికే సీసీ రోడ్లు మ్యాక్సిమం వేసాం. డ్రైనేజ్ వ్యవస్థను ఇప్పుడు మ్యాజిక్ డ్రైన్ కూడా పెట్టారు, దాన్ని కూడా మీరు ఇచ్చేస్తారు. స్ట్రీట్ లైట్స్ ఏదైనా గ్యాప్లు ఉంటే ఫైనలైజ్ చేసుకుంటారు. సాలిడ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇది కంపల్సరీ. అన్ని గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి. రేపు రాబోయే రోజుల్లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ వస్తాయి. డ్రై వేస్ట్ ఏదైతే ఉందో దానితో సెగ్రిగేషన్కి వెళ్తారు. సర్క్యులర్ ఎకానమీ పోవాలంటే సర్క్యులర్ ఎకానమీ పోతుంది. సర్క్యులర్ ఎకానమీ కూడా పనికిరాదంటే అది నేరుగా ఎనర్జీ కన్వర్ట్ చేయడానికి వేస్ట్ ఎనర్జీకి వెళ్తుంది. ఎట్ వేస్ట్ మాత్రం కాంపోస్ట్కి వెళ్తుంది. ఇది ఒక పద్ధతి పెట్టుకొని నెట్ జీరో ఈజ్ అవర్ కాన్సెప్ట్. ఇంకొక పక్కన ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్స్ మాట్లాడారు. వీటి మీద ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్స్ 190 ఉన్నాయి, ఎస్టీ 200 ఉన్నాయి, బీసీ 109 ఉన్నాయి. మొత్తం కలిస్తే దగ్గర 500 స్కూల్స్ ఉన్నాయి. ఈ 500 స్కూల్స్ టాప్ ప్రియారిటీ తీసుకొని నేను రోనాల్డ్ కూడా చెప్పాను. ఆ మోడల్ నెట్ జీరో మోడల్ పేరు కూడా ఇస్తాం. ఈ 500 మాత్రం కంపల్సరీగా వెజిటబుల్స్ ఎక్కడే పండిస్తారు రెసిడెన్షియల్ స్కూల్స్కి. అవి కాంట్రాక్ట్ ఇస్తాం. పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తాం. వాళ్ళు పనిచేయడానికి కాదు, వాళ్ళకి తెలియాలి. వాళ్ళు ఏదైతే సస్టైనబిలిటీ బయోడైవర్సిటీలో ఇన్వాల్వ్ కావాలి. ఇంకొక పక్క నేను చూశాను, దాజీ గార్డెన్స్ చాలా బాగా చేశాడు. 2 acresలో బ్యూటిఫుల్గా ఒక బయోడైవర్సిటీతో ఆల్ ప్లాంట్స్ పెట్టారు. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ మోడల్. మన పిల్లలు ఎక్కడికో పోయి చెట్లు చూసే పని లేకుండా ఇక్కడనే చూసే పరిస్థితి వస్తుంది. దాన్ని కూడా మనం ఈ స్కూల్స్లో 500 ఈ సంవత్సరం పెట్టగలిగితే నెక్స్ట్ లెవెల్కి మనం వెళ్తాం. ఇక్కడ నెట్ జీరోలో మీరు గుర్తుపెట్టుకోవాలి, పవర్ జనరేషన్ ఎక్కడ జరగాలి, వాళ్ళకి ఎంత పవర్ కావాలన్నంత